హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ నోట్ 10 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. మొత్తం 3 ఫోన్లు అయితే లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 10 ఒకటి, రెడ్మీ నోట్ 10 ప్రో ఒకటి, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఒకటి. సో ఈ 3 ఫోన్స్ కూడా సూపర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో బడ్జెట్లో 20,000 రూపాయల లోపల అసలు వస్తాయా అనుకున్న స్పెక్స్ని రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఇచ్చారు. 120Hz AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది, ఇంకా చాలా మంచి ఫీచర్స్ తోడు వస్తుంది. అండ్ అట్లాగే రెడ్మీ నోట్ 10 వచ్చేసరికి జస్ట్ 12,000 రూపాయల లోపే ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. సో ఇట్లాంటి మంచి కిల్లర్ ఫోన్స్ని అయితే ఈ రోజు రెడ్మీ అయితే లాంచ్ చేసింది. కాకపోతే అన్ని కూడా ఒకే ఒక డ్రాబ్యాక్ తోడు వస్తున్నాయి. అన్ని కాదు, 2 ఫోన్స్ రెడ్మీ నోట్ 10 ప్రో ఒకటి, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఒకటి, ఒకే ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. ఆ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏందో కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. అండ్ లాస్ట్లో అసలు ఈ ఫోన్స్ని కొనొచ్చా లేదా అని చెప్పి నా ఒపీనియన్ కూడా మీకు అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ హీరో ఆఫ్ ది షో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డిజైన్ వచ్చరికి వీళ్ళు డిజైన్కి ఎవాల్వ్ డిజైన్ అని ఒక పేరు అయితే పెట్టారు. సో డిజైన్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. దగ్గర మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ఇవన్నీ చూసుకుంటే MI 10T ప్రో ఉంది కదా, MI 10T సిరీస్. సో ఆ డిజైన్ అయితే మనకి రిమెంబర్ అయితే చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు వాడింది కూడా గ్లాస్ అని చెప్తున్నారు, ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మొత్తం 3 కలర్స్ అయితే అవైలబుల్గా వస్తుంది. బ్రాంజ్ ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉంది, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఒకటి ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే ఒకటి ఉంది. పేర్లు కరెక్ట్గా అయితే గుర్తులేవు. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 192 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో డిజైన్ పరంగా మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. సో ఫస్ట్ టైం ఎవర్ రెడ్మీ నోట్ 10 సిరీస్లో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇంక్లూడ్ చేశారు. మొత్తం 3 ఫోన్స్ కూడా మీకు సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తున్నాయి. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో వచ్చరికి 6.6 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ డిస్ప్లే మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. సూపర్ AMOLED ప్లస్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. అదరగొట్టింది సార్ రెడ్మీ అయితే. HDR10 సర్టిఫికేషన్ తోటి వస్తుంది. 1200 నిట్స్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ అట్లాగే డిస్ప్లేకి 100% DCI P3 కలర్ గ్యామెట్ని కూడా వీళ్ళు అప్లై చేసినట్టు అయితే చెప్తున్నారు. సో డిస్ప్లేలో కలర్స్ అయితే మాత్రం మీకు చూడడానికి చాలా బాగుంటాయి. సో డిస్ప్లే కూడా ఈసారి అదరగొట్టిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. సామ్సంగ్ HM2 సెన్సర్ ఇది. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో లెన్స్ అంటున్నారు వీళ్ళు దీన్ని. సో సూపర్ మ్యాక్రో లెన్స్ అంటే ఇది ఒక రకంగా టెలిఫోటో కెమెరా. మీరు మ్యాక్రో షాట్స్ తీస్తున్నప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. మొత్తం 4 కెమెరాలు అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. పంచ్ హోల్ కెమెరా కట్అవుట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఈ పంచ్ హోల్ కెమెరా కట్అవుట్ కూడా చాలా చిన్నది, జస్ట్ 2.96 mm డయామీటర్తో మాత్రమే వస్తుంది. సో సెగ్మెంట్లోనే స్మాలెస్ట్ పంచ్ హోల్ అని చెప్తున్నారు వీళ్ళైతే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి 5020 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఛార్జ్ కట్టడానికి 75 మినిట్స్ దాకా అయితే టైం అయితే పడుతుంది. సో ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే గ్లాస్ బాడీ తోటి వస్తుంది, AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, మంచి కెమెరాస్ తోటి వస్తుంది, మంచి బ్యాటరీ లైఫ్తో కూడా వస్తుంది. సో కాకపోతే మిస్సింగ్ ఏంటంటే మిస్సింగ్ ఏంటంటే ప్రాసెసర్ విషయంలో నాకు కొంచెం ఆఫ్ అయిపోయాను నేనైతే. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది మనకి 4G ప్రాసెసర్ అండ్ కొత్త ప్రాసెసర్ వెళ్ళండి, రీసెంట్గా లాంచ్ అయింది. కాకపోతే ఇంతకుముందు వీళ్ళు తెచ్చిన స్నాప్డ్రాగన్ 720Gకి 732Gకి పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అని నేనైతే అన్నాను. మోర్ ఓవర్ ఈ ప్రాసెసర్ వచ్చరికి 4G ప్రాసెసర్ కాబట్టి, ఇప్పుడు అన్నీ కూడా 5G ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 4G ప్రాసెసర్ కొంచెం నాకైతే ఆఫ్ అయింది. సో 5G ఇచ్చి ఉండాల్సింది వీళ్ళు. సో మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ పెట్టి 5G ఇచ్చి ఉంటే కాంపిటీషన్కి తగ్గట్టు ఉండేది. కాంపిటీషన్ కంటే ఇంకా కొంచెం అబవ్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఈ ఫోన్ అయితే కాంపిటీషన్లో కల్లా అన్ని స్పెక్స్ అయితే బాగున్నాయి, ఒక ప్రాసెసర్ తప్ప. ప్రాసెసర్ ఒకటే దీనిలో అయితే మిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఈ ఫోన్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అండ్ ట్రిపుల్ స్లాట్ తోడు వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. MIUI 12 తోడు వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ అట్లాగే Android 11 తోడు వస్తుంది. అండ్ స్ప్లాష్ ప్రూఫ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. Z యాక్సెస్ హ్యాప్టిక్ మోటార్ తోడు వస్తుంది. సో ఓవరాల్ స్పెక్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే. ఒకటి ఆ ప్రాసెసర్ విషయంలో నాకు కొంచెం అయితే ఆఫ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రైస్ చూసుకుంటే మొత్తం 3 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. 6+64GB ఒకటి, దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 రూపీస్ అయితే పెట్టారు. అంటే 18,999 రూపాయలు, 19,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 6+128GB వేరియంట్ కూడా ఉంది, దీని ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయలు పెట్టారు. 8+128GB వేరియంట్ కూడా ఉంది, దీని ప్రైస్ వచ్చేసరికి 22,000 రూపాయలు పెట్టారు. సో బేస్ వేరియంట్ మాత్రం మీకు 5G అక్కర్లేదు, 732G ప్రాసెసర్ అయినా పర్లేదు అనుకుంటే టెరిఫిక్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు, సూపర్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మంచి డిజైన్ తోడు వస్తుంది, గ్లాస్ బిల్డ్ తోడు వస్తుంది, మంచి బ్యాటరీ తోడు వస్తుంది. ఒకటి ఆ 5G అనే మార్క్ మీకు అవసరం లేదనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు
టెరిఫిక్ వాల్యూ ఫర్ మనీ. ఇది ఫస్ట్ సేల్కి వచ్చేసరికి మార్చి 18వ తారీఖు నుంచి ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఫస్ట్ సేల్లో మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే 1500 రూపాయల దాకా కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. 1500 రూపాయలు డిస్కౌంట్ పోగా ఇది మీకు జస్ట్ 17,500 రూపాయలకి మాత్రమే వస్తుంది. ఆ ప్రైస్కి చెప్పా కదా, ఇంకా 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 టెరిఫిక్ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఓవరాల్గా ఒక్క ప్రాసెసర్ తప్పించి మిగతా అన్ని కూడా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసరికి ఇది మీకు సేమ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్సే, సేమ్ యాజ్ ఇట్ ఈ స్పెక్స్ అన్ని కూడా మీకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఏమేమి స్పెక్స్ ఉన్నాయో సేమ్ అదే స్పెక్స్ తోటి వస్తుంది. జస్ట్ ఒకే ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ తోటి వస్తుంది. అదే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది కదా, ఇది వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. అదొకటే డిఫరెన్స్. అండ్ అట్లాగే అడిషనల్గా ఉండే కెమెరా ఫీచర్స్ అయితే కొన్ని మిస్ అవుతాయి. అంటే డ్యూయల్ వీడియో మోడ్ కానివ్వండి, ఇట్లాంటివి అయితే కొన్ని అయితే మిస్ అవుతాయి రెడ్మీ నోట్ 9 ప్రోలో. మిగతా అన్ని కూడా డిస్ప్లే, డిజైన్, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని కూడా మీకు సేమ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 6GB 64GB 16,000 రూపాయలు పెట్టారు. 6+128GB వచ్చేసరికి 17,000 రూపాయలు పెట్టారు. 8+128GB వేరియంట్ వచ్చేసరికి 19,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ దీని మీద కూడా మీకు ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది, 1,500 రూపాయలు డిస్కౌంట్. సో నన్ను అడిగితే మాత్రం మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అవసరం లేదు, జస్ట్ నాకు 64 మెగాపిక్సెల్ కెమెరా చాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఇంకా ఇంకా చాలా వాల్యూ ఫర్ మనీ. సో దీని మీద మీకు 1,500 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి 14,500కే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. సో 14,500కి కిల్లర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బడ్జెట్ ఫోన్ రెడ్మీ నోట్ 10 వచ్చేసరికి ఇది కూడా మీకు సేమ్ డిజైన్ అయితే వీటిలాగే ఉంటుంది. ప్రో సిరీస్లో ఎట్లాంటి డిజైన్ అయితే ఉంటుందో సేమ్ అట్లాంటి డిజైన్ తోటి వస్తుంది. కాకపోతే రెడ్మీ నోట్ 10లో మీకు ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది, వీటిలో వచ్చేసరికి గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.4 ఇంచ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి వస్తుంది. జస్ట్ 60Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే మీద ప్రొడక్షన్ కూడా ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అయితే వస్తుంది. ప్రో సిరీస్లో వచ్చేసరికి 5 ప్రొడక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది మనకి ఇంతకుముందు రెడ్మీ నోట్ 7 సిరీస్లో తీసుకొచ్చింది కదా 675 ప్రాసెసర్, దానికి ఇది సక్సెసర్ అనమాట. సో ఇది కూడా బడ్జెట్లో 12,000 11,000 ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, మంచి ప్రాసెసర్ ఇది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది సోనీ IMX582 సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది కూడా మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హైరస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రిపుల్ స్లాట్ తోటి వస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ తోటి వస్తుంది, స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్ ఉంటుంది. అండ్ అట్లాగే ఈ 3 ఫోన్స్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తాయి. ఆమ్లెట్ డిస్ప్లే తోటి వస్తున్నా కానీ వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఇవ్వలేదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే వస్తాయి. అండ్ ఇంకా రెడ్మీ నోట్ 10 ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మీకు 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. 4+64GB, దీని ప్రైస్ వచ్చేసరికి 12,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 6+64GB వేరియంట్ వచ్చేసరికి 13,999 రూపాయలు, అంటే 14,000 రూపాయలు పెట్టారు. సో దీని మీద కూడా మీకు 1,500 బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. సో 1,500 బ్యాంక్ ఆఫర్ పోగా 10,500 రూపాయలకి అయితే మీకు రెడ్మీ నోట్ 10 అయితే వస్తుంది. సో 10,500 రూపాయలకి ఇది కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. 10,500 రూపాయలకి మీకు ఆమ్లెట్ స్క్రీన్ ఏ ఫోన్లో కూడా రాదు. సో దీనిలో వచ్చేసరికి మీకు ఆమ్లెట్ స్క్రీన్ వస్తుంది అండ్ మంచి ప్రాసెసర్ తోటి వస్తుంది. ప్రైమరీ కెమెరా సోనీ సెన్సార్ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా ఒక కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. సో 3 ఫోన్స్ కూడా సంపేసినాయి అని చెప్పొచ్చు. రెడ్మీ అయితే ఎరగదీసి పడేసింది. సో ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా ఎంతకంటే మంచి ఫోన్స్ అయితే వస్తాయి. సో గుడ్ జాబ్ రెడ్మీ, మొత్తం అయితే కిల్లర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ నేను మీకు చెప్పా కదా, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి 5G అయితే లేదు. 5G అదొక్కటి ఇచ్చి సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో కూడా డైమెన్సిటీ 800U ప్రాసెసర్ ఏదో 5G ప్రాసెసర్ ఏదో ఒకటి పెట్టేసి 5G ఎనేబుల్ చేసి 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ తీసుకొచ్చినా కానీ సూపర్ డీల్ అయితే అయ్యేది. కాకపోతే అదొక్కటైతే మిస్ అవుతుంది. సో మీకు 5G అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఈ 2 ఫోన్స్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఒకటి, రెడ్మీ నోట్ 10 ప్రో ఒకటి సూపర్ వాల్యూ ఫర్ మనీ అవుతాయి. అండ్ రెడ్మీ నోట్ 10 వచ్చరికి అన్బీటబుల్ అక్కడ ప్రజెంట్ అయితే 12,000 రూపాయల దగ్గర ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు రెడ్మీ నోట్ 10 సిరీస్ గురించి నా కామెంట్స్లో అయితే చెప్పండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.